మేడారం జాతరలో అద్భుత ఘట్టాలు ఒక్కటొక్కటిగా ఆవిష్కృతం అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులకు ఇక్కడ డప్పు చప్పులు, ఇక్కడ నృత్యాలు కూడా దర్శనమిస్తున్నాయి. చూసినట్టయితే ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ప్రస్తుతానికి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఏ విధంగా తండాలు తరలి వస్తున్నారు. ఇక్కడ ఆ నృత్యాలను కూడా చేస్తూ కూడా ఎంతో ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మనం గమనించవచ్చు, ఎక్కడ చూసినా ఒక పద్ధతి ప్రకారం కూడా డాన్స్ లయబద్ధంగా నృత్యాలు చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ఇక్కడ డబ్బు చప్పులతో కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ వారి యొక్క సాంప్రదాయ నృత్యాలు కూడా చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ఇక్కడ అమ్మాయిలు కూడా లయబద్ధంగా చేస్తూ ప్రత్యేకమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఒకసారి ఎక్కడ చూసినా కానీ ఇక్కడ గోవిందరాజు పగడితేయాలు అంటే జెండాలను కూడా తీసుకొని వచ్చి ఆ సాంప్రదాయ నృత్యాలను కూడా చేస్తున్నటువంటి నేపథ్యం మనకు పుస్తకం కనిపిస్తుంది. ఒక్కసారి ఆద్యంతం కూడా రక్తి కట్టించేలా మేడారం జాతర ఉంటుంది. ఇప్పటి వరకు సమ్మక్క సారలమ్మ అలాగే గోవిందరాజు పగిడితరాజులు గద్దెల మీద కొలువు తీరిన తర్వాత ఎక్కడ చూసినా కానీ చూడొచ్చు, ఇక్కడ అడవిలో ఉన్నటువంటి ఇక్కడ జంతువులు ఏ విధంగా అయితే పోట్లాడుతూ ఉంటాయో ఆ పోట్లాటలోనే ఇక్కడ మనకు సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రతిబింబించేది. ఇక్కడ కూడా అమ్మాయిలు లయబద్ధంగా కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్ గానే ఉంటుంది, కానీ ఆ సంస్కృతి సాంప్రదాయాల విలువ ఏందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కోసారి మనం చూడొచ్చు, ఇక్కడ మనం ఇది మొత్తానికి సంస్కృతి సాంప్రదాయాలు మనం చూడడానికి కూడా ఒక విచిత్ర వేషధారులు, కానీ ఇక్కడ జీవనాన్ని ప్రతిబింబించింది. 84 లక్షల జీవరాశులలో ప్రతి ఒక్క జీవితానికి కూడా ఒక పద్ధతి ఉంటుందన్నటువంటిది కూడా తెలుస్తుంది. ఇక్కడ జీవనం అంటేనే ఒక మొత్తం ఒక క్యాజువల్స్ తోటి ముడిపడినటువంటి బంధంగా మన ప్రతిబింబిస్తుంది. ఇప్పటి వరకు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒక జీవన విధానాలు కూడా ఆధ్యాత్మికంతో పాటు ముడిపడుతున్నాయని కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ మనం చూడగలుగుతారు ఇక్కడ డబ్బు చప్పులు లయబద్ధంగా ఉంటున్నాయి. ఇక్కడ వారి యొక్క విన్యాసాలు కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మహిళలు చూస్తుంటే మాత్రం ఒక స్టెప్ బై స్టెప్ గా వారి యొక్క ఆదివాసీ గిరిజన జాతరను కూడా మనకి ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఆ జాతర యొక్క అస్తిత్వాన్ని కూడా మనం ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేటువంటి ఆదివాసీ డప్పు చప్పులతో ఉంటున్న నేపథ్యంలో ఇంతటి వాతావరణం ఎక్కడ కనిపిస్తుందంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కనిపిస్తుంది. మరోవైపు కూడా ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ అక్కడ మొత్తం పూర్తిగా నెమలికలతోటి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక్కొక్క ఎక్కడి నుంచి అంటే ఒక ప్రకృతి జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగానే వారి నెమలికలు కూడా ఉంటున్నాయి. ఇక్కడ ఒక సృష్టి ధర్మాన్ని కూడా కనిపిస్తుంది, ఒక కృష్ణతత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. అమ్మవారిని నెమలికలతో చేస్తున్న నేపథ్యం. ఒక్క నిమిషం అన్న, ఇంత గొప్ప వాతావరణాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అమ్మవారి దగ్గర తీసుకొస్తున్నారు, అమ్మవారికి స్వాగతం పలికినప్పుడు బాగా ఉంది, అలాగే అమ్మవారి గద్దెల మీద ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి నృత్యాలతోటి అమ్మవారిని కూడా ఒక సంతోషపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఎట్లా దీని యొక్క ప్రణాళిక ఏంది? ఇది మాకు తెలంగాణ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా, అంటే మా ఆదివాసీ తెగలలో ఎన్నైతే ఉన్నాయో 9 తెగలలో అన్ని కళారూపాలు అంటే వారి సాంప్రదాయప్రదంగా వీటికి తీసుకురావడం జరిగింది. అంటే మాది కుమ్రంభీం జిల్లా బిర్యానీ మండలం, అంటే మేము పీవీటీజీ కొలందేవి చెందిన వారం. మొత్తం ఎన్ని తెగలు ఉన్నాయన్నా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకు 9 తెగలు ఉంటాయి. ఇప్పుడు నెమలికలతో ఉంది, కొంతమంది ఆ కొమ్ములు ధరిస్తున్నారు. ఇట్లా మొత్తం ఎన్ని డాన్స్ నృత్యాలు ఉన్నాయి? అవును, ఇక్కడ ఇది మన కొమ్ముకోయ ఉంటది, రేలా ఉంటది, మన పద్మశ్రీ కుసారి ఉంటది, కొలాం దండారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంటది, అన్ని రకాలుగా ఉంటాయి ఇక్కడ డాన్సులు. ఇప్పుడు తుపాకులు కూడా కనిపిస్తున్నాయి కదా, అంటే అడవి జంతువులను వేటాడడానికి మరి ఎట్లది? లేదు, అది ఒక అప్పటి మాకు వచ్చిన సాంప్రదాయం. అంటే ఆ తుపాకీ అంటే ఏంటంటే మనకు కుమ్రంభీం
దాంతో మన కొమరం భీంకి మనం చిన్నగా గుర్తించేది అంతే అండి. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి కనుక చాలా మంచి వాతావరణం అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఇక్కడ ఒక గోండులు మొత్తం 9 సాంప్రదాయాలు మనం చూడొచ్చు. ప్రస్తుతానికి తుపాకీని కూడా కొమరం భీం కి ఉదాహరణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం కొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మా ఈ సాంప్రదాయాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు అన్ని? చాలా బాగుందండి. ఈసారి చాలా స్పెషల్ గా మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాము. ఈ విధమైన నృత్యాలు, ఈ విధమైన అన్ని మాకు చాలా చక్కగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది దర్శనం చేసుకోవడము. అమ్మవారి ఆశీర్వాదాలు మా వల్ల ఉండాలని, మాకు మంచి జరగాలని అన్ని కోరుకుంటున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా ఎక్సైటింగ్ గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ లో ఇది ఫస్ట్ సారి అమ్మవార్లు కొలువు తీరా నేను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా మంచిగా? చాలా చక్కగా చేసుకున్నామండి, చాలా మంచిగా చేసుకున్నాం. చాలా మంచిగా కూడా అనిపించింది. గద్దెలు కూడా కొత్తగా కట్టడం వల్ల చాలా మంచిగా అనిపించింది మాకు. చూడొచ్చు మనం ఒక్కసారి వాళ్ళని చూస్తుంటే కూడా సాంప్రదాయాలు, నృత్యాలు చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. అమ్మవారు గద్దెల మీద కొలువు తీరిన తర్వాత ఎక్కడ చూసినా గానీ ఇప్పుడు అమ్మవారికి ఒక నృత్య నీరాజనంగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. ఇక్కడ మనం కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అవి చెప్పండి సార్. ఇప్పుడు ఇంతటి ఒక ఎన్ని రకాల నృత్యాలు ఉన్నాయో అన్ని రకాల నృత్యాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక జాతర అంతా ఇప్పటి వరకు ఉన్నది ఒక లెక్క అనిపిస్తుంది, ఇంతమంది కళాకారులు వస్తుంటే మరొక లెక్క అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి మేము ఈ రోజు ఈ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా యావత్ తెలంగాణ ప్రపంచం నుంచి కూడా ఈ ఆదివాసులు అందరూ కలిసిన ప్రతి ఒక్క జాతి నుంచి, ప్రతి ఒక్క ట్రైబ్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కళా ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు నిజంగా ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తున్నాయి కదా. ఇప్పటి వరకు ఎన్నో నృత్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఇట్లాంటి కర్రలు కనిపిస్తున్నాయి, తుపాకులు కనిపిస్తున్నాయి, కత్తులు కనిపిస్తున్నాయి. ఇవన్నిటికీ పాతకాలం యొక్క అస్త్రాలు, శస్త్రాలు అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కనుమరుగవుతున్నానికి ప్లస్ మేము వాడుతున్నానికి గుర్తా, లేకపోతే మరి వాటి సాంప్రదాయాలు కొనసాగిస్తారని కాదు. మేము మా ఆదివాసులలో ప్రతి ఒక్క కులానికి కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి ప్రకారంగా ప్రతి ఒక్క సంస్కృతిని ఏదైతే కులం ఉంటుందో ఆ కులం వారు వాళ్ళ సంస్కృతిని ప్రదర్శిస్తూ ఇక్కడ వాళ్ళ కళని ఇక్కడ చాటి చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా కళలు కూడా అంతరించిపోతుంది కొన్ని సందర్భాల్లో. కానీ కళను జీవంగా ఉంచుకోవాలంటే కూడా ఇట్లాంటివి సజీవంగా కూడా జనాలకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మరి నిజంగా చెప్పాలంటే మీరు అడిగింది వాస్తవమే. ఇప్పుడు జనరేషన్ లో ఫోన్లు కానీ, టీవీలు కానీ అన్ని వస్తున్నాయి కాబట్టి మేము ఇప్పటికీ ఆ కళని కాపాడుకోవాలని మా తాత ముత్తాతల నుంచి ఈ కళని వాడుతున్నారు. దాన్ని మేము తీసుకొని మా కళని ఖచ్చితంగా మేము నిరూపించుకోవాలనేసి ప్రతి కులం నుంచి మేము అందరం వచ్చేసి ఇక్కడ ఈ కళ ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆదివాసులు అంటే అడవులకే పరిమితమైన, కానీ మేడారం సమ్మక్క సారలమ్మ దయ వల్ల మొత్తం విశ్వవ్యాప్తం అవుతుంది. ప్రపంచంలోని వాళ్ళందరూ కూడా న్యూజిలాండ్ నుంచి వచ్చి కూడా ఇట్లాంటి నృత్యాలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకంటే మన కళనే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. నిజంగా ప్రపంచ కళలకి మన కళకి ఏం తేడా గుర్తిస్తున్నారు? నిజంగా చెప్పాలంటే మాకు ఇలాంటి సందర్భాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఈ నేటి వరకు మేము చాలా బాహ్య ప్రపంచానికి రాలేకపోయినాం. కాకపోతే ఇట్లాంటి పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ కానీ, ఇంకా పెద్ద మన మేడారం జాతర కానీ, ఇక్కడ నాగోబ జాతర కానీ, కుమ్రం భీం వర్ధంతులు కానీ అట్లా పెద్ద దర్బార్లలో మేమందరం పోయి కళాకారులం అందరం మా కళని ప్రదర్శిస్తూ ఇది గుసాడి అంటారు. ఇది దీపావళి సందర్భంగా దీపావళిలోనే తీస్తారు. ఇది ఉంటే మన దగ్గర దయ్యాలు కానీ భూతాలు కానీ రావు. ఇట్లాంటివి పట్టుకొని ఈ వేషధారణ మేము చేసుకుంటాం. వాళ్ళ గోండ్స్ వృత్తిలో ఇది ఉంటది, మా వృత్తిలో కీకిరి అనేది ఉంటది. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కటి ప్రదర్శన ఉంటుంది. మనం చెప్పొచ్చు గుస్సాడి డాన్స్. ఇక్కడ మొత్తం ఇది వేషధారణ మొత్తం గుస్సాడి డాన్స్ కు ప్రతీక. ఈ దండం ఉంటే మాత్రం ఎలాంటి పీడలు గాని, దయ్యాలు గాని రావంటారు, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తదు అంటారు. కాబట్టి దానికి ప్రతీకగా ఈ దండాన్ని ధరిస్తూ ఉంటారు. ఇట్లాంటి గుస్సాడి నృత్యం చేయడం వల్ల వారి యొక్క మానసిక, శారీరక అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా దశాబ్దాలు కాదు శతాబ్దాల క్రితం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయాలను కూడా ఇప్పటికీ కొనసాగించడం ఒక ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో వాటిని రక్షించుకోవడం కూడా తమ కర్తవ్యంగా కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు భావిస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇంకా చాలా అద్భుతమైనటువంటి కళలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా
పోతుంటే కూడా ఈ డోలు చప్పులు కూడా లేటెస్ట్ గా మనకు కనిపించవచ్చు. ఇక్కడ సన్నాయి మేళాలు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఊదండి అన్న. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఎన్నో రకాల నృత్యాలు కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఒక భక్తి పారవశ్యంలో అమ్మవారికి ఒక శంకులతో నీరాజనిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక వాతావరణము, ఇక్కడ నృత్యాలు కూడా అమ్మవారి జాతరకే కళను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి మనం చూడొచ్చు అందరు విద్యుత్ ప్రవేశాలు చాలా అద్భుతంగా కనుక ఉంటాయి. ఒక్కసారి కనుక మంచి వేషధారణ ఎక్కడ చూసినా పరశురాములాగా చూస్తున్నారు. ఇక్కడ ఆయుధాలు చూస్తున్నారు. మొత్తం ఒక ఆదివాసీ సాంప్రదాయంతో పాటు ఇక్కడ పరిణతి పొందుతున్నటువంటి వస్త్రధారణ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి మరి ఎక్కడ చూసినా గానీ ఒక మంచి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు సమ్మక్క సారలమ్మలు గద్దెల మీద కొలువు తీరిన తర్వాత ఒక స్తబ్దుగా ఉన్నటువంటి వాతావరణం అంతా ఒక్కసారి కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ సాంప్రదాయ నృత్యాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యం ప్రస్తుతానికైతే ఒకే యూనిఫామ్ గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆ డప్పు చప్పులను కూడా ఇక్కడ విచిత్రంగా వాయిస్తున్నటువంటి వాయిద్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో అమ్మవారికి ఒక సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా అమ్మవారిని పలికిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా? అల్లూరి సీతారామరాజు జిల్లా. మీ వేషధారణ ఏమంటారమ్మా? మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు ఇది? అవును సార్, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. మా పెద్ద వాళ్ళు ఆడారు, వాళ్ళతో పాటు మేము కూడా ఆడుతున్నాం సార్. పండగలకి వేస్తాం సార్, అన్ని పండగలకి వేస్తాం, పెళ్లిళ్ళకి వేస్తాం, ఇలా జాతరలకు వేస్తాం. ఎక్కడ
చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇలాంటి పల్లె వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఇలా ఇలా జాతరలందరూ డాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అంటే మీరు ఎక్కడ స్కూల్లో కానీ పాట సినిమాలలో కూడా చూస్తున్నారు ఇవన్నీ? చాలా సినిమాలు చాలా సినిమాలు బాగా వాటి రియాలిటీ కానీ ఇలాంటి జానపద డాన్సులు అనేది చాలా రియాలిటీగా మంచిగా ఉల్లాసకరంగా ఉంటుంది. అంటే సినిమా పాటలు చూసే వయసులో ఇట్లాంటి వాతావరణం అంటే డోలు వాయిద్యాలు కూడా మీకు ఎప్పుడైనా విన్నారా ఇట్లా? లేదు లేదు ఇలా నేను ఫస్ట్ టైం ఇలాంటి వాతావరణం అనేది నాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ యువకులు కూడా చిన్న పిల్లలు కూడా ఇట్లాంటి సాంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని చెప్పారు. ఎక్కడ వాతావరణం చూసినా కానీ ఇంత అద్భుతమైనటువంటి ఇక్కడ మనం సినిమాలలో కానీ కొంత ప్రత్యక్షంగా చూడడం కూడా చాలా గొప్ప అనుభూతిగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది యువకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ యువకులు వసతి ఇలా మొత్తం ఎన్ని పరిస్థితుల్లో ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం చూస్తున్నారంటే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ వాతావరణం హోమ్ మేకర్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-Commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store